లంచం ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ లంచాలు ఏమిటి? ఒక మనిషిని చంపాలంటే లంచం, ఒక మనిషిని అమ్మాలంటే లంచం, ఒక మనిషి పాడులు చేయాలంటే లంచం, ఒక కుటుంబాన్ని పడగొట్టడానికి లంచం, చెడగొట్టడానికి లంచం, ఎన్నో రకాలైన లంచాలు తీసుకొని దేశాన్ని పాడు చేస్తున్నారు ప్రజలు. దయచేసి వాళ్ళు మారు మనసు పొందితే బాగుంటుంది కదా. మారు మనసు పొందాలి. వాళ్ళ మనస్సులో ఉన్న ఆ లంచం అనే మనస్సు, ఆ దుర్మార్గం అనే మనస్సు, ఆ ఖర్చు అనే మనస్సు, ఎదుటి వాడిని గౌరవించకుండా తృణీకరించి ఎదుటి వాడిని నిలువున ప్రాణం తీస్తా ఉంది నీ లంచం. 300కి ఒక ఆటో అబ్బాయిని చంపేసేది. 300 కాడ ఏమంటే ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయి? ఎంతమంది నశించిపోతున్నారు? చదువుకునే పిల్లలు ఎంతమంది అన్యాయంగా చనిపోతున్నారు? లోకము పాడైపోతా ఉంది, దేశం పాడైపోతా ఉంది, రాష్ట్రాలు పాడైపోతా ఉన్నాయి. మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, క్రైస్తవులైన మనం, వాళ్లకు తెలియదు, రాజులకు తెలియదు ఈ మహిమ, అధికారులకు తెలియదు ఈ మహిమ. ఒకవేళ ఈ మహిమే వాళ్ళకు తెలుసుంటే యేసుక్రీస్తును చిలివేయకుండా ఆపేవాళ్ళు. చిలివేయకుండా ఆపితే లోక పాపాలు ఎవరు మోసేవాళ్ళు? లోకంలో ఉన్న మనుషుల యొక్క శాపాలు ఎవరు మోసేవాళ్ళు? పాపమును క్షమించగలిగిన వారు ఉన్నారా? శాపములను తొలగించగలిగిన వారు ఉన్నారా? సృష్టికర్త అయిన ఆది సంభూతుడు మాత్రమే. అందుకని లోకములో రాజులకు కానీ అధికారులకు కానీ తెలియదు. క్రైస్తవులారా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ మీద వాదన పెట్టొద్దు, వాదులాడొద్దు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నీకు అప్పగించిన పని ఏంటంటే సర్వమానవాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి నిన్ను దేవుడు పిలిచాడు. సర్వమానవాళ్ళ కొరకు ప్రార్థించడానికి నీ ఆపదలో నిన్ను కాపాడాడు, నీ శ్రమలో నిన్ను కాపాడాడు, నీ సమస్యలో నిన్ను కాపాడాడు. ప్రభువు నిన్ను కాపాడింది ఎందుకంటే వాళ్ళ మీద పోట్లాడటానికి కాదు, వాళ్ళ కొరకు ప్రార్థించడానికి. చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్లకు తెలియదు, సృష్టికర్త అయిన దేవుని మహిమ తెలియదు. ఈ సృష్టి ఎలా చేయబడినదో వాళ్ళకు అర్థం కాదు. నీకు నాకు తెలుసు ఈ సృష్టి ఎలా చేయబడిందో. ఈ సృష్టిలో మనకిచ్చిన అధికారం సర్వమానవాళ్ళ కొరకు ప్రార్థించ